Hi viewers, we are X77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. విషాదకర సంఘటన జరిగింది మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో, అదేవిధంగా ముంబైలో లోకల్ ట్రైన్లో. సికింద్రాబాద్ నుంచి మన వాస్కోడి గామా గోవా వెళ్తున్నటువంటి ఒక హనీమూన్ జంట వాటర్ బాటిల్ కోసము కిందికి దిగినటువంటి అతని కోసం, అతని యొక్క బావమరిది, అతని యొక్క ఫ్రెండ్స్ మిత్రులు అతను ట్రైన్ అందుకోలేకపోయేసరికి చైన్ లాగారు. మరి ఈ చైన్ లాగేటువంటి విషయం లోపల ఆర్పిఎఫ్ పోలీసులకు వాళ్ళకి మధ్య జరిగిన వాగ్వాదం లోపల మరి ఫైన్ కట్టమని చెప్పి వాళ్ళు అన్నారు. అక్కడ ఆర్పిఎఫ్ పోలీసులు మేము కడతానని వీళ్ళు ఒప్పుకున్నారు, అయినా వాళ్ళు వినలేదు. ట్రైన్ మళ్ళీ బయలుదేరింది. ట్రైన్లో అతని భార్య ఉండడం ద్వారా అతను మళ్ళీ తిరిగి వెళ్ళి రైలు క్యాచ్ చేసుకునేటువంటి ప్రయత్నం లోపల ఆ రైలు కింద పడి మరణించారు. విషాదకరణ సంఘటన జరిగింది ఈరోజు సికింద్రాబాద్ స్టేషన్ లోపల. ఎంతో బాధాకరం. మరి ఇక్కడ రైల్వే అధికారుల యొక్క నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. అరే, లాభాలే పరమపదిగా పెట్టుకొని ఒక కొత్త పెళ్ళైన జంట ఈ విధంగా ప్రాణాలు పోయే విధంగా చేయడం ఎంతవరకు సమంజసము? అడ్రస్ తీసుకోండి, అతను చలాన్ ఉంటే ఆన్లైన్లో పేమెంట్ చేస్తారేమో, వచ్చినాక కేసు బుక్ చేయండి. దానికంటే అతీతంగా అతన్ని ఆ విధంగా చేసి ప్రాణాలు పోయే విధంగా ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు కూడా గితే రోడ్ల మీద ఎడబడతాడ పట్టుకుని ఛానల్ రాయడము, లేకపోతే బండి ఆపకుండా పోతే లాఠీ కట్టడం కొడితే కూడా కింద పడి చచ్చిపోయినటువంటి సంఘటన జరుగుతుంది. అధికారుల యొక్క నిర్లక్ష్యం. అదేవిధంగా ముంబై లోపల మెట్రో, ముంబై అంటే మహానగరం, అది అక్కడ ఉన్నటువంటి మెట్రో రైలు లోపల ప్రయాణం అనేది నరకప్రాయమే. ఎందుకంటే 2.5 కోట్ల జనాభా, 3 కోట్ల జనాభాకు దగ్గరలో ఉన్నటువంటి ముంబై లోపల లోకల్ ట్రైన్లలో ప్రయాణం అనేది నరకానికి దారిగానే ఉంది. మరి అక్కడ స్టేషన్ లోపల రద్దీ ఎక్కువగా ఉండి ఫుడ్ బోర్డింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు రైట్ సైడ్ పడిపోవడం ద్వారా ఎదురుగా వస్తున్నటువంటి ఇంకొక ఎక్స్ప్రెస్ ట్రైన్ కింద పడి ఒక 11 మంది దుర్మరణం పాలయ్యారు. అదేవిధంగా ఈ యొక్క చాలామంది గాయాల పాలయ్యారు. ముంబైలో జరిగినటువంటి విషాద సంఘటన. ఇంకేం చేస్తారు? మనుషుల ప్రాణాలు పోతే కోళ్ళ ప్రాణం, మేకల ప్రాణం అన్నట్టుగానే ఇంత ఎక్స్క్రేషియా ప్రకటించి చేతి తెలుపుకుంటారు. మరి యాక్చువల్గా ఇది ఎందుకు జరిగింది, దాని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి బిగ్ స్టేజ్ లోపల ట్రైన్స్ యొక్క కోచ్ల సంఖ్య పెంచడము, రైళ్ల యొక్క సంఖ్యను పెంచే ఈ విధంగా మాత్రం చేయరు. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో అప్పటి నుంచి ఇప్పటిదాకా 3 కోచ్లతో నడుస్తుంది. మరి పాపులేషన్ జనాభా మొన్న టికెట్లు విపరీతంగా పెంచారు, కానీ కోచ్ల శాతం మాత్రం పెంచారు కదా. ఇంకో కోచ్ ఎక్స్ట్రా అదనంగా చేస్తే పబ్లిక్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది కదా. ఈ అధికారుల యొక్క నిర్లక్ష్యం ద్వారా ప్రజల ప్రాణాలకు పెనుముప్పుగా తయారైంది. అధికారులు ఇకనైనా మారాలి. రైల్వేలో అయితే మరీ దారుణంగా ఉందండి. ఒక ట్రైన్ 4-5 కోచ్లు దోచుకున్నా కానీ ఎవరు పట్టించుకోడు. కడప దగ్గర దోచుకుంటే కర్నూలు దగ్గర పోయినా కంప్లైంట్ ఇస్తే మాకు సమాధానం లేదు, వెళ్ళి కడపలో కంప్లైంట్ ఇవ్వమని చెప్తారు. ఇవన్నీ మారాలి, సిస్టమ్ మారాలి, రైల్వేస్ ఇంకా డెవలప్మెంట్ కావాలి, ప్రజల ప్రాణాలకు రక్ష కల్పించాలి. ఒకవేళ ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు వాళ్ళని ప్రభుత్వము సత్వరంగా మెడికల్ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాలి. బాధ్యతతో వర్క్ చేయాలి రైల్వేస్.